మంచిర్యాల జిల్లా చెన్నూరులో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో ఎరువుల కొరత రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తుంది. చెన్నూరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గిడ్డంగి వద్ద డీఏపీ కోసం రైతులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. గంటల తరబడి ఎండలో నిలబడినా ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది. కనీసం మహిళా రైతులు అని కూడా చూడకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అన్నదాతలు రోడెక్కారు. చెన్నూరు సొసైటీ పరిధిలో ఎరువుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కేవలం ఒకే ఒక్క డీఏపీ బస్తా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బస్తాతో పొలాలకు ఏం సరిపోతుందని బహిరంగ మార్కెట్కి వెళ్తే ఒక్కో బస్తాపై అదనంగా 500 రూపాయలు గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చే రాయితీని తాము కోల్పోవాల్సి వస్తుందని కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై మహిళా రైతులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవసాయానికి కీలకమైన యూరియా, డీఏపీ సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతిని తాము అప్పులపాలవుతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సరిపడా ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మందు బస్తాలు దొరకలేదు. మాకు మేము 10 ఎకరాలు చేస్తే ఒక్కడు కూడా ఇంకా దొరకలేదు. మాకు బస్తాలు ఎప్పుడైతే వానలు కొడితే పత్రకే పోసు మేము ఎట్లా బతుకున్నాం, పొలాలను ఎట్లా చదువుకున్నాం ఈ ప్రభుత్వం చేయబట్టి. నేను తెలుగు కూడా తెలియ చెప్తాను. మాకు ఎప్పుడు పైసలు అయిపోయినా అప్పుడు తెచ్చుకుంటాను. వాళ్ళు ఎందుకు ఎంత పెట్టు ఇట్లా మా రైతులను మీరు గుర్తిలో కూర్చున్నాం. ఇవాళ సుందర్శాల నుండి చెన్నూరు సొసైటీలో డీఏపీ బస్తాలు ఇస్తా అంటే లైన్కి వచ్చినాం. మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు అంటే మినిమం ఎకరాన్ని ఒకటి ఇచ్చినా కూడా 10 బస్తాలు వస్తాయనే ఉద్దేశంతో లైన్లోకి వచ్చినాం. పొద్దున 9:45కు లైన్కి వచ్చినాం. ఇప్పటి వరకు ఇంకా టోకెన్స్ అని మధ్యలో ఒకసారి డిస్టర్బెన్స్ చేసిండ్రు. అధికారుల నిర్లక్ష్యం ఫస్ట్ టోకెన్లు ఇవ్వమని చెప్పినాం. టోకెన్లు కుదరది, వచ్చిన వాళ్ళకే కొడతామన్నారు. సర్వర్ బిజీ ఉంటుంది అని కూడా అన్నాం. అంతే అన్నారు అంటే సర్వర్ బిజీ ఉన్నా రేపైనా కొడతామనే అధికారులు అన్నారు. మధ్యలో లైన్ ఇచ్చి అధికారులు టోకెన్ సిస్టమ్ తెచ్చిండ్రు. ఈ టోకెన్ సిస్టమ్ కూడా డీఏపీ ఒకటే. ఈ సొసైటీలో మెయిన్గా ఇంతమంది రావడానికి గల కారణం ఏంటంటే 1350 రూపాయలు మన వ్యవసాయ సొసైటీలో వస్తే ప్రైవేట్గా డీలర్లు 1800, 1850 అమ్ముతున్నారు. ఇదే ఇక్కడ 1350 ఉన్నప్పుడు ఈ సొసైటీ వాళ్ళని అడిగితే బయట ప్రైవేట్లో 1450కే వస్తుంది అంటారు. ఆ 1450 కొనడానికి రైతులు చాలా